నందికొట్కూరు నియోజకవర్గం జూపాడ బంగ్లా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 8,50,535 లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య అనంతరం అంగన్వాడీ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు పాలు, గుడ్లు, భోజనం సక్రమంగా అందుతున్నాయని తెలుసుకున్నారు. చిన్నపిల్లలు బాగా ఇస్తున్నారు సార్ అనడంతో అంగన్వాడీ టీచర్ ను ఆయాను అభినందించారు. అంగన్వాడీ కేంద్రం ముందు వర్షపు నీరు నిలవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, వర్కర్ రాజ్యలక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గున్రెడ్డి మోహన్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, గిరీశ్వర్ రెడ్డి, పారుమంచాల వెంకటరామిరెడ్డి, పికిలి శ్రీనివాసులు, రవికాంత్, ప్రసన్నారెడ్డి, లింగాపురం వేణుగోపాల్ రెడ్డి, తత్తూరు రమణారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, మండల తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్, ఎంపీడీఓ గోపీకృష్ణ, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ గుడ్ మార్నింగ్. అరే ఈరోజు ఏమి ఇస్తున్నారు మీకు? ఎగ్స్ ఇస్తున్నారా? ఎగ్స్ భోజనం బాగుంటుంది కదా మేడం. ఏమైనా వాళ్ళు నేర్పిస్తుందా మీకు? ఏం పెట్టింది ఈరోజు దిద్దా చెప్పి పెట్టించిందే చెప్తున్నావా? సెంటర్ ఆట వస్తువులు అన్నీ ఉండే కదా. ముస్తాబ్ కార్యక్రమం కింద అందించినారు మీకు, ఏమి ఇబ్బంది లేదు కదా? ముస్తాబ్ అనేది మంచి పిల్లలకు మంచి కార్యక్రమం. పిల్లలు బాగా చూసుకోండి, సెంటర్లు బాగుండాలా, నీట్నెస్. ఎందుకంటే రైన్ సీజన్ కాబట్టి దోమలు అవి వస్తున్నాయి. ఓపెన్ ప్లేస్ వాటర్ స్టాగ్నెంట్ మాట్లాడలేము. అందరికీ నమస్కారం. ఈరోజు జూపాడ బంగ్లా మండలం పారుమంచాల విలేజ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఐ ట్యాంక్ చైర్మన్ మహేశ్వరుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నందుకు గాను వారికి వచ్చినటువంటి ఖర్చులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 4,42,034 రూపాయలు వారికి అందజేయడం జరిగింది. అలాగే తరిగోపుల గ్రామానికి చెందినటువంటి సుంకమ్మకు వచ్చేసి 20,000 పైచిలకు అందజేయడం జరిగింది. అలాగే ఇదే గ్రామానికి చెందినటువంటి చాకలి నాగన్న గారు చికిత్సను అందించుకొని వారికి కూడా దాదాపు 3,50,000 పైచిలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈ గ్రామంలో చెల్లించడం జరిగింది, ఇదే మండలంలో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఎవరైనా సరే వైద్యంతో ఇబ్బంది పడకుండా వచ్చినటువంటి ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు మన నందికొట్కూరు నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఆశించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో లేదో తెలియనటువంటి కొంతమంది నిరుపేదలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ప్రతి ఎమ్మెల్యేలం అందరం కూడా గ్రామాల్లో వైద్యాలకు అయినటువంటి ఖర్చును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఘనత దక్కుతుంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూనే నియోజకవర్గాల అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నాయి. రేపు నందికొట్కూరు నియోజకవర్గంలో 16వ తారీఖు నాడు 2 సంవత్సరాల పైన కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వము ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఈ 2 సంవత్సరాల్లో నందికొట్కూరును ఏ విధంగా అభివృద్ధి చేశామన్నది కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది గ్రామాల్లో ప్రతి నాయకుడు కూడా బూత్ స్థాయి కానీ అందరూ కూడా మన గ్రామాల్లో జరిగినటువంటి డెవలప్ అంతా కూడా మనం చర్చించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడే తరిగోపుల గ్రామంలో 3వ అంగన్వాడీ సెంటర్ దగ్గర కుంత్య
వర్షాలు పడినప్పుడు వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతుందని చెప్పేసి ఈ వాటర్ నిల్వ కావడం వల్ల పిల్లలు ఇక్కడే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గ్రామస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. సంబంధించినటువంటి వర్కర్ కావచ్చు, టీచర్ కావచ్చు, అందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడే గౌరవ జూపడ్ బంగ్లా ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది, పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. అది కనెక్టివిటీ చేసేసి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ లేకుండా కూడా చేయాలని చెప్పి ప్రజలు అడగడం జరిగింది. అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.